మతమేదో చెప్పడానికి ఆలోచిస్తున్న జగన్ తన మతం మానవత్వం అనడం సిగ్గుచేటు అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ ను నంద్యాలలో ముస్లిం కుటుంబం వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ ను మర్డర్ చేసినప్పుడు ఎక్కడ ఉంది నీ మానవత్వం అని బైరెడ్డి శబరి ప్రశ్నించారు. రెడ్డి అనే తోక తగిలించుకున్న జగన్ ని చూసి రెడ్డిగా తాను సిగ్గుపడుతున్నానని శబరి అన్నారు. అసలు రెడ్లను చూసి ఓట్లు వేయండి, నకిలీ రెడ్లకు ఓట్లు వేయొద్దని బైరెడ్డి శబరి సూచించారు. మానవత్వం అనే మతం ఏదో మరి కొత్తగా వచ్చింది. మానవత్వం అనే మతం ఎక్కడ పోయింది? ఆ మానవత్వం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని చంపితే మానవత్వం ఎక్కడుంది? మా నంద్యాలలో 4 ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయారు. చనిపోతే మరి మానవత్వం ఎక్కడ పోయిందండి? లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డ్రైవర్ పాపము హత్య చేస్తే ఎక్కడ పోయింది? నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మతం కొత్త మతం మానవత్వము అని అంటారు. సిగ్గుపడాలండి అట్లాంటి వాళ్ళు. అది కూడా రెడ్డి అని ఒక తోక తగిలించుకొని రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా. మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అసలు రెడ్లకు ఓట్లు వేయండి, అసలు రెడ్లను నమ్మండి, అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి. ఎవరో రెడ్డి అని తగిలించుకొని మేము రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా? దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి. ఇట్లాంటి రెడ్లను ఇట్లాంటి దొంగ రెడ్లను మళ్ళీ రానియద్దండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ.